మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నాను నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకున్న పిల్లరా, ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను క్లుప్తంగా తెలియజేసి వాక్య ధ్యానాంశంలోకి వెళ్తాను. ఆ విషయాలు ఏంటంటే, క్రీస్తు పరిచర్య ఛానల్లో గత కొన్ని రోజులుగా అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. అంటే ఎలాగంటే, వాక్యాన్ని అప్లోడ్ చేయనీయకుండా అపవాది ఎంతో ఆపుతున్నాడని నేను మీకు చెప్పాను కదా. ఆ విషయాలు కానివ్వండి, లేదంటే ఇండివిజువల్గా పెట్టే కమ్యూనిటీ పోస్టు సమయం పడుతుంది, అవన్నీ కూడా కానివ్వండి. వీటన్నిటికీ అపవాది మనం అందరం లొంగిపోతామేమో అని అనుకొని ఆ ఒక కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాల ద్వారా మనల్ని అపవాదిలోకి లొంగ తీసుకోవాలని వాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి వేటికి కూడా భయపడకుండా ప్రభువు యందు నిశ్చయత ఉంచుకొని మన జీవితంలో, మన ప్రయాణంలో, మన క్రైస్తవ ప్రయాణంలో, ఈ యొక్క క్రీస్తు పరిచర్య ప్రయాణంలో మనందరం, మన బిడ్డలందరూ ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో విషయం కూడా మీరు తెలియజేయాల్సింది ఏంటంటే, మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ను కూడా, మీరు పెట్టే ప్రతి ఒక్క ప్రార్థనా విజ్ఞాపన, కమెంట్ ద్వారా పెట్టే ప్రతి ప్రార్థనా విజ్ఞాపన మరియు అవసరతలను మేము మానక తప్పకుండా ప్రార్థించి ప్రభు పాదాల చెంత ఒక ప్రార్థనా విజ్ఞాపన ఉంచుతున్నాం. తప్పకుండా ప్రభు మీ అందరికీ సహాయం చేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, కాపాడి ఉన్నత స్థాయిల్లోకి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని ఆయన నడిపించునుగాక. ఆమేన్. మరి ఈ యొక్క దిన ధ్యానాంశంలో కనుక మనం అడుగు పెట్టినట్లయితే, నీ దేవుడు నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించబోతున్నాడు. నీ దేవుడు నీ శత్రువుల చేతిలో నుంచి విడిపించబోతున్నాడు. ఈ ఒక అంశం నేను ఈరోజు ఎందుకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, అనేక సందర్భాల్లో మనం దేవునికి ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా, నా శత్రువులు నన్ను చంపాలని చూస్తున్నారు, నా శత్రువులు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, నా శత్రువులు నాకు ఏదో ఒక కీడు తలపెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారి నుంచి మమ్మల్ని కాపాడు అని చాలా మంది ప్రార్థన చేయడం నేను విన్నా. ఇండివిజువల్గా లేదు, వాళ్ళ జీవితంలో కూడా వచ్చే సమస్యలను బట్టి, ఈ ఆస్తి గొడవలు ఉంటాయి కదా, ఆస్తి గొడవలు, అన్నదమ్ముల గొడవలు, కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో, అపవాది పుట్టించే ప్రతి ఒక్క గొడవ కూడా దాని ద్వారా ఏర్పడే శత్రువులు ఎవరైతే ఉంటారో, భూలోకంలో ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో, ఆ శత్రువుల ద్వారా మన జీవితంలో కలిగే అనేకమైన శ్రమల ద్వారా మనకు కొన్ని విషయాల మీద పట్టు తొలగిపోతుంది. ఆ పట్టు ఎందుకు తొలగుతుందనంటే, దేవుడు మనకు ఒక దారిని అనుగ్రహిస్తాడు కదా. ఆ దారిలో మనం ముందు కొనసాగిపోతున్నప్పుడు మనకు వచ్చే కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలు దేవుడు మనకు అనుమతించబడతాడు మన జీవితంలోకి. అవునైనా మీ అందరికి ఆ విషయం తెలుసు. ఆ కష్టాలు ఎప్పుడైతే దేవుడు మన జీవితంలోకి అనుమతించబడతాడో, అయితే ఆ ఒక కష్టం ద్వారా, ఆ ఒక కష్టము నుండి మనం అనేకమైన విషయాలు దాంట్లోంచి నేర్చుకోవచ్చు. ఆ అంశం నుంచి, కష్టం, శ్రమ, శోధన, ఈ యొక్క అన్ని విషయాల్లో నుంచి, శత్రువు, ఈ యొక్క అన్ని అంశాల్లో నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవచ్చు అంటే, తెలివిగా బతకమని సామెతల గ్రంథం చెప్తుంది. ఒక మామూలు సాధారణమైన క్రైస్తవుడు ఎలా జీవించాలని రామపత్రిక చెప్తుంది. దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ మన జీవితాల్లో మనం ఎలా ముందుకు కొనసాగిపోవాలని కీర్తన గ్రంథం చెప్తుంది. ఇలా ఒక్కొక్క గ్రంథానికి, ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క అంశం అనేది ఉంది. అదే విధంగా మన జీవితాల్లో వచ్చే అంశాలు ఏవైతే, శత్రువులు, బాధలు, శ్రమలు, శోధనలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటి ద్వారా ఒక సమాధానం అనేది మన జీవితంలో ఆహ్వానించబడుతుంది. చూడండి, దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించబడతాడు, వాటి నుంచి మన జీవితంలోకి సమాధానాలు అనుగ్రహింపబడతాయి. శ్రమలు, సమాధానాలు, ఇవి మీ యొక్క హృదయంలో ఉంచుకొని మీరు క్రైస్తవ జీవితంలో ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క సమాధానాలు ఏవైతే ఉన్నాయో, ఈ సమాధానాల ద్వారా అనేక శ్రమల్ని మన జీవితంలో జయించవచ్చు. ఇది ఒక సర్కిల్. ఇది రిపీట్ అవుతా ఉంటుంది. ఒకటే విషయం రిపీట్ అవుతుంది. ఏదంటే, సమాధానం అన్న ఒక విషయం మీద శ్రమ వస్తుంది, శ్రమలో నుండి మళ్ళీ సమాధానం వస్తుంది. ఆ శ్రమ అనేక సమాధానాలను మన జీవితంలోకి ఆహ్వానింపజేస్తుంది. ఆ సమాధానం ఏదైతే ఉందో, ఆ సమాధానం ద్వారా అనేక శ్రమలను మనం జయించవచ్చు.
అంటే శ్రమ సమాధానాన్ని కలుగు చేస్తుంది. ఆ విధంగానే మన జీవితంలో శత్రువు అన్న ఒక అంశం మిత్రులుగా చేస్తుంది మన జీవితంలో వాళ్ళని. మన జీవితంలోకి శత్రువులు ఆహ్వానించబడ్డారనుకోండి, మన జీవితాన్ని శత్రువు అల్లకల్లోలం చేద్దామని వచ్చారనుకోండి, వాళ్ళని నీ మిత్రుల మాదిరి యెహోవా నీకు చేస్తాడు. ఇది వాక్యం మనకు తెలియజేస్తుంది కదా. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుటి వారి పట్ల మనకు ఎటువంటి కలహాలు, కోపాలు, ద్వేషాలు, పగలు ఇవేం ఉండకూడదు. వాక్యం మనకు తెలియజేస్తుంది. ముందు మన వాక్య ధ్యానాంశంలోకి అడుగుపెట్టినట్లయితే, కీర్తనల గ్రంథము దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 143వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, దావీదు మహారాజు రాసిన కీర్తనలు 143వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అనేక సందర్భాల్లో మనం చేసే ప్రార్థన ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. యెహోవా, నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. ఈ యొక్క ప్రార్థన ఏదైతే ఉందో, ఈ యొక్క కీర్తన మనం ప్రార్థనగా అనేక సందర్భాల్లో దేవునికి చేస్తాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు, ఎందుకంటే నీ చాటున నేను దాంకొని ఉన్నాను, నీ చాటున నేను అంటే సేఫ్ ప్లేస్, అంటే సురక్షితమైన స్థలం ఇది నాకని నేను నమ్మి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర శాంతి తీరుతున్నాను. నువ్వు నా గుడారం, అంటే దేవుడు మనలో ఉన్నంత వరకు మనల్ని ఏం చేయలేడు అని నమ్మి నీలో ఉన్నాను, నీతో ఉన్నాను. కాబట్టి నా శత్రువులు ఎవరైతే ఉన్నారో, నా శత్రువుల చేతుల నుండి నాకు విడుదల అనుగ్రహించుము అని దేవునికి మనం చేసే ప్రార్థన. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన, సమాధానం, ప్రార్థన. ఇప్పుడు మామూలుగా మన జీవితాల్లో ఏం జరుగుతుంది, అనేక విషయాలకి, అంటే మనకు తెలియని విషయాలకు కానివ్వండి, తెలుసుకోబోయే విషయాలకు కానివ్వండి, తెలుసుకోవాల్సిన విషయాలకు కానివ్వండి, నేను చెప్పింది ఏంటంటే ప్రార్థన చేయమని. ప్రార్థన చేస్తే సమాధానాలు మనకు అనుగ్రహింపబడతాయి కదా. ప్రార్థన చేస్తే మనకు ఎప్పుడు ఏ సందర్భాల్లో మనకు సమాధానం అనుగ్రహింపబడతాయి అంటే, మన సైడు, అంటే మన యందు ఏ తప్పు లేనప్పుడు, అంటే ఏ దోష క్రియలు మన జీవితంలో లేనప్పుడు. ఎదుటివారు శత్రువులు కానీ జీవితంలోకి ఎంటర్ అయ్యారంటే, ఎదుటి వ్యక్తులు, నీ స్నేహితులని కానివ్వండి, నీ బంధుమిత్రులన్నా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, నీ జీవితంలోకి శత్రువులుగా ఎంట్రీ ఇచ్చారంటే, నీ పట్ల తప్పు ఏదన్నా ఉందా, నీ పట్ల దోషం ఏదన్నా ఉందా వారికి అనేది నువ్వు పరిశీలించుకో. లేదు అని గనక నువ్వు నిశ్చయించుకున్నట్లయితే, అంటే నా తప్పు ఏది లేకపోయినా కూడా వాళ్ళని నిందించాలని చూస్తున్నారు, నా తప్పు ఏది లేకపోయినా కూడా నాకు వాళ్ళ శత్రువులుగా మారారు, నా తప్పు ఏది లేకపోయినా కూడా వాళ్ళు నన్ను ఏదో విధంగా నన్ను హింసించాలని చూస్తున్నారు అని నువ్వు నిశ్చయించుకున్నావంటే, ఫస్ట్ మోగాలి, ప్రార్థన చేయి దేవునికి ప్రార్థన చేస్తే ఆ ఒక్క ప్రార్థన ద్వారా నీకు ఒక సమాధానం అనుగ్రహింపబడతాడు. ఒక సమాధానం, అనుగ్రహింపబడిన సమాధానం ఏదైతే ఉందో అది చేతిలో పట్టుకున్నాం కాదు. మళ్ళీ చాలా మంది అనుకుంటారు. నీ మనసులో ఉంచుకో ఆ ఒక్క సమాధానాన్ని. ఇంకో వాక్యం చదవద్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి, వాక్యాలు తెరిచి వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఆమెన్. ఈ యొక్క వాక్యం ద్వారా ఈ సమాధానం అనుగ్రహింపబడతాం మన జీవితాల్లో. ఏంటనంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఈ ఒక్క మాటకు అర్థం ఏంటంటే, యోబు గారు తన జీవితంలో అనేక శ్రమలు పొందాడు కదా. ఆ శ్రమల ద్వారా అనేక మాటలు కూడా ఆయన ఈ యొక్క పుస్తకంలో రాయడం జరిగింది కదా. అవునేనా? మీ అందరికి తెలుసు ఆ విషయం. యోబు గారి జీవితంలో జరిగింది వేరు, మన జీవితాల్లో జరిగేది వేరు. ఎందుకనంటే, యోబు గారు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అని చెప్పి ఒక శ్లోకంతో ఉన్నాడు. అంటే ఒక అంశం ఏదైతే ఉందో ఆ అంశం ద్వారా ఆయన జీవించడం సాధ్యమైంది. ఏంటంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని వెళ్ళాడు. అంటే ఆయనే ఓనరు, ఆయనే దాన్ని తొలగించాడు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయనే ఇస్తాడు. ఈ 3 నమ్మాడు యోబు గారు. కాబట్టి తన జీవితంలో ఆయన ముందు కొనసాగిపోయేదానికి శక్తి అనుగ్రహింపబడింది ఆయనకి. అయితే మన జీవితాల్లో ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవంటే శత్రువు, శ్రమ, శోధన, ఏవైతే ఉన్నాయో ఈ అంశాలకి సమాధానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే ఇది ఆత్మ రూపంగా ఉండే సమాధానాలు.
పరిశుద్ధ గ్రంథాల్లో ఉండే ప్రతి సమాధానం కూడా ఆత్మ రూపంలో ఉండే సమాధానం. అంటే ఆత్మ మనం ఒక బలాన్ని అనుగ్రహిస్తుంది అనేక సందర్భాల్లో నేను చెప్పున్నా. అవునేనా? ఆత్మ అనేది అపవాది టచ్ కూడా చేయలేడు, శోధించగలడు అంతే. దాన్ని ఏ విధంగా కూడా మలిచేదానికి ప్రయత్నం చేయలేడు. ప్రయత్నం చేసినా విఫలమవుతాడు అపవాదానికి ఆత్మ. ఈ ఆత్మ సమాధానాలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఫిల్టర్ చేసుకోవాలంటే మన సైడ్ తప్పు ఉందా, అంటే మన వైపు ఇతరుల పట్ల ఏదైనా తప్పు ఉందా, వాళ్ళని మనం ఎప్పుడన్నా నొప్పించామా, వాళ్ళు బాధపరిచామా, అది మనం మొట్టమొదట గమనించుకోవాల్సిన విషయం. నాకు శత్రువులు అయిపోయారు అంటే కుదరదు. నీవు వాళ్ళ జీవితంలో ఏదన్నా తప్పు చేసావా, వాళ్ళని నొప్పించే మాటలు ఏదన్నా అన్నావా, గర్వం చూపించావా వారి పట్ల, లేదంటే వాళ్ళ పట్ల పగ, ద్వేషం, అసూయ ఇలాంటివి ఏ ఉన్నా కూడా దేవుడు సైలెంట్గా ఉంటాడు, ఏం చేయడు. దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి మనం చదువుకున్నట్లయితే 17వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే కింద లైన్ చదవండి. నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. ఎవరు బలం నంతారంట? నిరపరాధులు. అపరాధం నీ పట్ల ఏమి లేకుండా ఉన్నట్లయితే నువ్వు అంతకంతకు బలం పొందుతావు. నీ వైపు తప్పుండి నువ్వు గనక యెహోవాకు మొరపెడితే ఆయన ఎండు, దేవునికి మొరపెడితే ఆయన తప్పకుండా ఎండు. నీవు శక్తి లేని వాడివై ఆయన సమాధానం అడిగితే ఆ సమాధానం ద్వారా ఆయన నీకు శక్తిని అనుగ్రహించి నీ శత్రువులతో పోరాడేటట్టు చేస్తాడు. ఏ శత్రువులు? నీ పట్ల ఏం తప్పు లేకుండా వాళ్ళు కనుక నీ శత్రువులో మారితే వాళ్ళని జయించేదానికి నీ జీవితంలో శక్తిని అనుగ్రహిస్తాడు దేవుడు ఆ సమాధానం ద్వారా. ఇక్కడ కూడా సమాధానం ఉంది. నిరపరాధులు అంతకంతకు బలం పొందెదరు. నిరపరాధిగా నీ జీవితంలో నువ్వు ఈరోజు జీవిస్తున్నావా? చాలా మందిని వేరుగా బోధిస్తారు. ఎట్లా చెప్తారంటే, శత్రువులు పోవాలంటే అపరాధం చేయాలి, శత్రువులు పోవాలంటే ఏమంటారు, మనం మంచిగా జీవించాలి, మనలో పాపం ఉండకూడదు. ఓకే, ఇవన్నీ నేను కాదనలేదు. శత్రువులు మన జీవితంలో ఎక్కువ ఏర్పడ్డారు అని కనుక మనం చూసుకున్నట్లయితే దేవునిలో మనం ఎదుగుతున్నాము, మన జీవితంలో దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం పాటిస్తున్నాము అని అన్న విషయం మనం తెలుసుకోవాలి. శత్రువులు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నంత శత్రువులు మన జీవితంలో మనకి ఎవరు ఉండరేమో అంతమంది. ఆయనకి ఎంతమంది శత్రువులు ఉన్నారా? ఎంతమంది శత్రువులు ఆయనకి, ఒకరిద్దరు కూడా కాదు. ఆయనకున్న శత్రువులు మన జీవితంలో 1% కూడా ఉంటారు నాకు తెలిసి. అయితే దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమాధానం ఏదైతే ఉందో, నిరపరాధులు సమాధానం కలిగింది. ఇప్పుడు నీకు సమాధానం వచ్చింది, దేవుడు సమాధానం అనుగ్రహింపబడ్డాడు నీ జీవితంలో. నీకు సమాధానం అనుగ్రహించిన దేవుడు, దాని ద్వారా నీ జీవితంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా బతుకుతున్నావు, నీ నిజ జీవితం ఎలా ఉంది, నీ నిజ జీవితం అనేది నువ్వు తప్పకుండా పరిశీలించుకోవాలి. నీ ఆత్మ ఏదైతే ఉందో, సమాధానం అనుగ్రహించే ఆత్మ ఏదైతే ఉందో, దేవుడు అనుగ్రహించిన ఆత్మ, అది ఎలాగుంది? అవతల వాళ్ళ పట్ల ద్వేషంతో నిండుందా, కుట్రతో నిండుందా, అసూయతో నిండుందా, పగలు, కలహాలు, ద్వేషాలతో నిండుందా? ఇవి చూసుకో ఫస్ట్. మొట్టమొదటి నువ్వు ఇవన్నీ పెట్టుకొని కనుక నాకు శత్రువులు ఎక్కువైపోయాయి అంటే కుదరదు. మొట్టమొదటి శత్రువులు నీ జీవితంలోకి ఎందుకు వచ్చారన్నది ఆలోచించాలి. నువ్వు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం ప్రియులారా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు రాసిన కీర్తనలు 89వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూసుకున్నట్టయితే, 89వ అధ్యాయము 22వ వచనము. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టేదను. 22, 23 చదవండి. దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా పారిపోతారు. దీన్ని బట్టి సమాధానాన్ని మనం వెతికేదానికి ప్రయత్నం చేయాలి. 22, 23 మళ్ళీ చదవండి. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. ఈ యొక్క వాక్యాన్ని మనం నిత్యం మన జీవితంలో కనుక ధ్యానించినట్లయితే ప్రియులారా, అనేక సందర్భాల్లో దేవుడు అనేక సమాధానాలను మనకు అనుగ్రహించాలి అని ప్రయత్నం చేసినప్పుడు మనం దాన్ని రిజెక్ట్ చేసామేమో, ఇగ్నోర్ చేసామేమో, దాన్ని నెగ్లెక్ట్ చేసామేమో, చాలా అనుకోవచ్చు మన జీవితంలో. దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకున్నామేమో మనం దేవుణ్ణి. మొట్టమొదట నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
శ్రమ వస్తేనో, లేదంటే శత్రువులు నీ మీద పడితేనో, నీ జీవితంలో అల్లకల్లోలంగా ఉంటేనో, నువ్వు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే, నా జీవితంలో నేను ఏదన్నా తప్పులు చేశానా? ఎందుకంటే తప్పు చేయని మనిషి ఉండడు. మనం పుట్టడే పాపంతోనే పుట్టాం. పాపంతో పుట్టిన జీవితాలు మనందరివి. కాబట్టి మనం జీవితం ముందు కొనసాగిపోతున్నప్పుడు, క్రైస్తవులుగా జీవిస్తూ క్రైస్తవ ప్రయాణం మనం చేస్తున్నప్పుడు, క్రైస్తవ ప్రయాణంలో ఉండకూడనిది ఏంటనంటే మాట విననితనం. ఇంట్లో వాళ్ళది కాదు, దేవుడిది. మాట విననితనం ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని కొలాప్స్ చేస్తుంది. అంటే నీ జీవితం కూల్చేస్తుంది పూర్తిగా. నీ జీవితంలోకి ఈరోజు శత్రువులు ఆహ్వానించబడ్డారనంటే, శత్రువులు వాళ్ళకే వాళ్ళు ఆహ్వానించబడరు. ఒక్కటి దేవునిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు శత్రువులు ఉండాలా. రెండోది, నువ్వు వారి పట్ల ఎలా ప్రవర్తించావు అన్న విషయం నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ కనుక నీ జీవితంలో ఎవరి పట్ల నువ్వు ఎటువంటి తప్పు చేయకుండా కనుక ఉన్నట్లయితే, అంటే నిరపరాధిగా నువ్వు జీవించినట్లయితే, తప్పకుండా యెహోవా సమాధానం నీకు అనుగ్రహిస్తాడు. వాళ్ళని పడగొడతాడు తప్పకుండా. ఈరోజు నీకు నీవే ప్రశ్న వేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రశ్న వేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిరపరాధులుగా మన జీవితంలో మనం జీవిస్తున్నామా? శత్రువులు పైన పడుతున్నారనంటే నిరపరాధులుగా మొట్టమొదట మనం జీవిస్తున్నామా అన్న ఒక విషయాన్ని మనకు ప్రశ్న వేసుకోవాలి పిల్లరా. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, శత్రువులు, ఎన్నో అంశాలు వాళ్ళ జీవితంలో ఉంటే, ఈ అంశాలను ఎదుర్కొనే సమాధానం దేవుడు శ్రమ ద్వారా అనుగ్రహిస్తాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా వాక్యాల్లో చెప్పాను, శ్రమ క్రైస్తవ జీవితానికి అలంకరణ. కాబట్టి ఒక వాక్యాన్ని ఆయన దీవించును గాక. మీ కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరంలో ఒక మేలును కనికరము చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవా అన్న అనువాడు దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అల్ఫా ఓమేగా అయిన నా తండ్రి, మమ్మల్ని కాపాడు దేవా, నడిపించే దేవా, నిత్యం దేవతల చేత పరిశుద్ధులను పొగడపడం మహాదేవ, మహాగణుడ, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించిన రీతిగా నా తండ్రి, శత్రువులు మా జీవితంలోని తొలగించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నా తండ్రి, ఈరోజు నా తండ్రి బిడ్డల జీవితాల్లో వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకుండా కూడా శత్రువులు వస్తున్నారేమో నాయన, మనం జ్ఞాపకం చేసుకో నా తండ్రి. శత్రువులను పడగొట్టమని వేడుకుంటున్నాం నా తండ్రి. జీవితంలో నా తండ్రి మేము నిజాన్ని ఎరిగి జీవించేదానికి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. బిడ్డలందరూ నా జీవితాల్లో నా తండ్రి వాళ్ళ అవసరాల నిమిత్తమో, నీకు దగ్గర అవ్వాలనో, వాళ్ళ శత్రువుల నిమిత్తమో ప్రార్థిస్తున్నా నా తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన విన్నపానికి నా తండ్రి జవాబును అనుగ్రహించమని వేడుకుంటాను నా తండ్రి. సమాధానం అనుగ్రహించమని వేడుకుంటాను నా తండ్రి. నీ శక్తి ద్వారా ప్రతి కుటుంబాన్ని కాపాడమని, దర్శించమని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, నాయన మరలా నా తండ్రి నీ రాకడ సమయం గనక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపు చేయమని వేడుకుంటూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.